సో మ్యాటర్లోకి వస్తే కనుక ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి రీసెంట్ అప్డేట్స్లలో నేను కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ అప్డేట్స్ కూడా మీ ముందుకైతే తీసుకురావడమే జరిగింది. సో మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దాని గురించి ఒక కీలకమైన ప్రస్తావన అయితే చేశారు. బట్ అది స్టేట్మెంట్ రూపంలోనే ఉంటుందా, మరి చేతుల్లో కూడా చూపిస్తారా అని చెప్పేసి అయితే ఇంకా టైం అవుతుంది, చూడాల్సి అయితే ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేస్తాం, ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి లోటుపాటు లేకుండా అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాని ప్రకారంగా ఆలోచిస్తే ఇప్పుడు మార్చ్ లాస్ట్ వీక్లో అవుతున్నాం. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి అనేది తీసుకొస్తారా అని చెప్పేసి ఆలోచన చేస్తే, సో మేబీ ప్రభుత్వం అనుకుంటే తీసుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు. వర్గీకరణకు సంబంధించి ఇంకా దానిపైన అయితే చట్టం చేయాల్సిన ఒక పని అయితే ఉంది. సో ఆ పని కూడా కంప్లీట్గా చేసేస్తే కనుక సో 100% ఎఫిషియెంట్గా అయితే వచ్చే అవకాశాలు అవుతున్నాయి. సో దానిపైన ఇంకా చట్టం అయితే ప్రభుత్వం చేయలేదు. సో ఇంకా అదైతే చేయాల్సింది. సో అది కూడా పూర్తి చేస్తే కనుక ఏపీలో మిగిలిందల్లా ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రమే. అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించిన జాబ్స్ కూడా, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా అన్నీ కూడా ఆగిపోయాయి. ముందుగా వర్గీకరణనే ముందుగా తీసుకొచ్చారు. వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాం. అండ్ అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు తన మాటలోనే. సో దాన్ని కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. మెగా డిఎస్సి అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తే కనుక అందరికీ కూడా ఒక న్యాయం అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా పీజీలో ఉండి చదువుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ధైర్యం అయితే ఉంటుంది.